ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీకి నోరు తెరిచే అవకాశం లేదు. ఎందుకు అంటే అది ప్రభుత్వంలో ఉంది కాబట్టి. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అటు భారతీయ జనతా పార్టీ కానీ జనసేన తెలుగుదేశం కూటమి కాబట్టి ఏమైనా జగన్ని తిట్టడానికో వైసీపీని తిట్టడానికో నోర్లు తెరవాలి. మిగతాది చంద్రబాబును ప్రశంసించడానికి పవన్ కళ్యాణ్ని ప్రశంసించడానికి నోర్లు తెరవాలి తప్పించి ఏం చేయడానికి వీల్లేదు. కనీసం కేంద్రానికి సంబంధించినటువంటి పథకాల గురించి సమగ్రంగా ఉపన్యాసం ఇవ్వడం కానీ బీజేపీకి పనికొచ్చే విధమైనటువంటి స్ట్రాంగ్ ఉపన్యాసాలు ఇచ్చినటువంటిది అయితే పరిమితంగానే ఉంది. సరే ఇక్కడ అవకాశం లేదు. బట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ అక్కడ 14% ప్రజలు ఓట్లేశారు, 8 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఆంధ్రాలో కూటమిగా అక్కడ ఒంటరిగానే. అక్కడ ఓ పక్కన వలసలు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కి, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ వెనక్కి ఒక కృష్ణమోహన్ లాంటి వాళ్ళు రావడం, అలాగే వివిధ అంశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అందులో మిస్ అయినవి ఏంటి, లేదా అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి. ఒక బస్సుల్లో మహిళలకు ఇవ్వడంలో తప్పు లేదు, కానీ మగవాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ఆటో డ్రైవర్లు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, అట్లాగే అక్కడ ఎదురవుతున్నటువంటి మంచినీటి సమస్య ఏంటి, హైదరాబాద్ లాంటి చోట్ల ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటి, ఇలాంటి బోలెడనే సమస్యలు ఉన్నాయి కదా. భారతీయ జనతా పార్టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు అన్నటువంటి కనీస ముద్ర కూడా లేకుండా ఎందుకు నడుస్తుంది? అసెంబ్లీలో చూస్తుంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ మాటలు ప్రతి మాటలు నడుస్తున్నాయి. మధ్యలో ఎంఐఎం తన ఉనికి చాటుకుంటుంది. బీజేపీ ఉనికి ఏంటో అర్థం కావట్లేదు. మాట్లాడుతున్నారా, మాట్లాడితే కవరేజ్ రావట్లేదా, లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం కుదరట్లేదా, లేదా వాళ్ళు మాట్లాడినా పట్టించుకోవట్లేదా, ఏమీ అర్థం కావట్లేదు. అలాగే ఉంటే కనుక పార్టీ గెలిచిందన్న ప్రయోజనం కూడా ఉండదు. నిలదీయాలా, మాట్లాడాలా, తప్పు బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ని తప్పు పట్టాలా, కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ తప్పు పట్టాలి. ఒక్కసారి ఆనాటి నోముల నరసింహయ్య ఆనాటి కమ్యూనిస్టుల్ని చూసుకునైనా సరే జ్ఞానం తెచ్చుకోవాల్సి ఉంది.